తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ, ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతాంగం ఇప్పుడు తుకం పోసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మేము గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇవ్వలే, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇవ్వలే. ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలే. మేము ఇచ్చే 5,000 కూడా ఇప్పటికి ఇవ్వలే రైతాంగాన్ని. ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతూ ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపసొపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగానికి చెదరగొడుతున్నటువంటి సందర్భాలు చూస్తాం. సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క